ఈ స్టూడెంట్ కమ్యూనిటీలోనే కొంచెం పాయింట్స్ నేనేమన్నా ఎక్కువ చెప్తే తప్పుగా అనుకోకండి. థింగ్ ఏంటంటే సార్, ఒక 10th క్లాస్‌లో ఒక అమ్మాయికి లెటర్ రాసేటప్పుడు ఉండేంత ఇంట్రెస్ట్, ఒక డిగ్రీలో ఒక అమ్మాయితో బయటికెళ్ళి నేను టైమ్ స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్, నాకెందుకు కెరియర్ పైన పెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తది. అంటే ఆ ఏజ్‌లోనే కదా నేను కెరియర్‌ని ఫోకస్ చేసుకోవాలనుకుంటాను. అక్కడ మైండ్‌లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి? నేను ఎప్పుడు చూసినా నా లైఫ్‌ని 25 తర్వాతనే స్టార్ట్ చేస్తాననుకుంటే ఎప్పుడు సక్సెస్‌ఫుల్ అవుతాం? విషయం ఏంటంటే యాక్చువల్‌గా టీనేజ్ నుంచి హార్మోన్స్ అపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది వెరీ కామన్‌గా ఉంటుంది. సో, లవ్ లెటర్ రాయటము తప్పు కాదు. టైం స్పెండ్ చేయడము తప్పు కాదు. కానీ ఎంత టైం ఇవ్వాలి? ఎంత ఫోకస్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. అదే అంటున్నాను. ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు పడిపోతాడు మనిషి. బ్యాలెన్స్‌గా ఉన్నవాడు నిలబడి ఉంటాడు. ఒకవైపే మొగ్గు చూపితే పడిపోతాం అటు. బ్యాలెన్స్‌గా ఉండాలి. యాక్చువల్‌గా కెరీర్ అంటే ఏంటిది? ఇప్పుడు డిగ్రీలో ఒక అమ్మాయితో నువ్వు టైం స్పెండ్ చేసేటప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్? నీ కెరీర్ ఏంటి? తన కెరీర్ ఏంటి? నువ్వేం చేయబోతున్నావు? తను ఏం చేయబోతున్నాడు? ఒక అమ్మాయి అయినా నిన్ను ఇష్టపడి నీతో పాటు ఉండాలనుకుంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు తను కూడా మంచిగా చూసుకోగలుగుతావు కదా. కాబట్టి దేనికి ఎంత టైం ఇవ్వాలన్నది ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ టీచర్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, లైఫ్ అంటే ఏంటో చెప్పగలగాలి. లైఫ్లో డబ్బు యొక్క ప్రాధాన్యత చెప్పాలి. డబ్బు ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి. డబ్బు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి. ఏ ఫెసిలిటీ ఎలా వస్తుందో చెప్పాలి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, పిల్లవాడికి ఏం కావాలో తెచ్చిచ్చేస్తున్నారు, ఏం కావాలన్నా తెచ్చిచ్చేస్తున్నారు. స్కూల్ ఫీజు ఎంత? పిల్లవాడిని పిలిచి అడగండి, నీ స్కూల్ ఫీజు ఎంత? తెలియదు, మా డాడీకి తెలుసు అంటాడు. దేనికి ఎంత ఫీజు? తెలియదు, మా పేరెంట్స్కి తెలుసు అంటాడు. ఇది పేరెంట్స్ తప్పు. ఇది ఇప్పుడు నా పిల్లలకి వాళ్ళ ఎంత ఫీజో వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ చేతులతోనే వాళ్ళ ఫీజు కట్టిస్తాను, నేను వాళ్ళకి ఇచ్చి మరీ కట్టిస్తాను. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి తెలియాలి వాట్ ఈస్ దిస్. అది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కాకుండా క్యాష్ చేతులు ఇచ్చి ఖర్చు పెట్టించాలి. వాల్యూ, దే షుడ్ నో వాల్యూ. వాల్యూ తెలియాలి. ఒక్కొక్కసారి ఇంకా ఒక వస్తువు కావాలని అడిగినప్పుడు, నా బాబు ఈ వస్తువు కావాలని అడిగినప్పుడు దాని కాస్ట్ అది 100 రూపీస్ అని నాకు తెలుసు. నేను 20 రూపీస్ ఇచ్చేసి కొనుక్కోపో అంటాను. నేను 20 రూపీస్ ఇచ్చి కొనుక్కోపో అంటాను. కాన్ఫిడెంట్గా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది కావాలని షాప్లో ఇస్తే అది రాదు అంటాడు తను. ఎప్పుడైతే అది రాదు, అది సరిపోదు, ఇంకా తీసుకురా అన్నప్పుడు అతనికి తెలుస్తుంది, ఓహో ఈ మనీకి వాల్యూ ఉంది, కానీ ఈ మనీ కన్నా ఆ వస్తువుకి వాల్యూ ఎక్కువ అన్న విషయం తనకి తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా అర్థమవుతుంది తనకి. అంటే డబ్బు ఏంటి, దాని విలువ ఏంటి, వస్తువు ఏంటి, దాని వాల్యూ ఏంటి, ఈ డబ్బులు సరిపోవా, ఈ డబ్బులు ఇంకా కావాలంటే ఇంకా కావాలా, డబ్బు ఉంటేనే వస్తువు వస్తుందా, మనీ వాల్యూ ప్రాక్టికల్ లైఫ్లో పేరెంట్స్ నేర్పించాలి. నేర్పించినప్పుడు ఆ రోజు అమ్మాయితో బేకరీకి వెళ్ళేసి ఈజీగా బర్గర్స్ అవి ఇవి తినేసి వచ్చేసాడు. దాని ఖర్చు ఏంటి, ఇన్కమ్ ఏంటి, రేపు నేను ఎలా సంపాదించాలి, దేని వాల్యూ ఉండే. ఒక అమ్మాయి నీతో పాటు ఉండడం ఎంత ఇంపార్టెంటో నీ జేబులో మనీ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసినప్పుడు తన కెరీర్ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి అమ్మాయితో మాట్లాడడం తప్పు కాదు, అమ్మాయితో టైం స్పెండ్ చేయడం తప్పు అది, కానీ అదే జీవితం అనుకోవడం తప్పు. అది అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా ఇద్దరి కోసం కూడా. ఈ క్లారిటీ ఇస్తే ఎవరు కూడా కెరీర్ గురించి ఫోకస్ తప్పి మిస్గైడ్ అవ్వరండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది పేరెంట్స్ చెప్పగలగాలి. వాల్యూ తెలియాలి. మీరు ఇందాక చెప్తున్నప్పుడు నేను మొత్తం 10 మెంబర్స్ టీమ్ సార్, 7 to 10 మెంబర్స్ ఉంటాం, అందరం కలిసే ఉంటాము. నేను నా టీంకి ఎప్పుడు నేను చెప్తుంటాను అనమాట. సో వచ్చినప్పుడు లగ్జరీ లైఫ్ ఎందుకు, ఇంతమంది ఉన్నాం కదా అంటే చూసుకొని వాడుకుందాం అంటే నేను చెప్తాను, లగ్జరీ లైఫ్ ఉండాలి. ఈ లగ్జరీ లైఫ్ ఏ లెవెల్లో ఉండాలంటే ఇది లేకపోతే నేను బతకలేని అనే ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలి. దానికోసం మళ్ళీ కష్టపడతాం. దాన్ని కష్టపడి మళ్ళీ మనం తెచ్చుకోవాలనే థాట్ నేను చెప్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు చెప్పిన పాయింట్ నేను కనెక్ట్ చేసుకుంటే నాకు ఒక స్టేట్మెంట్ గుర్తుకొస్తుంది సార్. ప్రతి ఒక్క దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, రే బ్యాక్ బెంచర్స్ రా మేము, కాబట్టి మేము ఏదో చేస్తాము, ఫ్రంట్ బెంచర్ ఏం చేస్తాడు రా, మెంటలీ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనుకుంటాం కదా. సో ఇందాక మీరు చెప్పిన పాయింట్ నాకు దాన్ని కనెక్ట్ అయ్యింది. కుడ్ యూ ప్లీజ్ వెరిఫై దట్ మీ స్టైల్లో? యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్పారు కదా, బ్యాక్ బెంచర్స్, ఆ మాటలోనే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మీరు మాట్లాడే టోన్లో ఆ సెంటెన్స్ పలికేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు బ్యాక్ బెంచర్స్ అంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే వాళ్ళకి ఫియర్ లేదు. ఏది కూడా ఫియర్ ఏం లేదు. ఇన్ని మార్క్స్ రావాలి, ఈ ర్యాంక్ రావాలి అన్న ప్రెజర్ లేదు. ఫ్రీ బర్డ్స్గా ఉన్నారు. ఎప్పుడైతే ఫ్రీ బర్డ్స్గా ఉన్నారో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, ఫియర్ లేనప్పుడు. ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇన్ని మార్క్స్ రావాలనో, ఆ ప్రెజర్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్, ఎక్స్పెక్టేషన్స్, ఆ ప్రెజర్లో ఆ టోన్లో కాన్ఫిడెన్స్ రాదు, ఏదో చేయాలన్న ఆలోచన. ఇక్కడ విషయం ఏంటంటే టాపర్స్
దేంట్లో టాపర్స్ వాళ్ళు? టాపర్సే. దేంట్లో టాపర్స్? ఆ సిలబస్లో, ఆ అకాడమిక్స్లో, అంతే కదా, అక్కడే టాపర్స్ కదా. అది వేరు, లైఫ్ వేరు. బ్యాంక్ బెంచర్స్ యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు యావరేజ్ దేంట్లో? ఎడ్యుకేషన్లోనే, ఆ సిలబస్లోనే. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళు ఫోకస్ ఎక్కడ చేయాలి? ఎక్కడ టాపర్ ఉందో అక్కడ ఫోకస్ చేశారు కాబట్టి టాపర్స్ వాళ్ళు. అంటే వాళ్ళు 100% ఫోకస్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ సిలబస్ మీద, దాని మీద మాత్రమే ఫోకస్ ఉంది కాబట్టి ఇంకెక్కడా ఫోకస్ చేయట్లేదు వాళ్ళు. బ్యాంక్ బెంచర్స్ యావరేజ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి యావరేజే ఫోకస్ అక్కడ ఉంది. మిగిలిన టైం లైఫ్ మీద ఉంది, ఫ్రెండ్షిప్ మీద ఉంది, వచ్చేపోయే దారిలో ఉన్న ప్రతి దాని మీద ఉంది కదా. అంటే వాళ్ళకి లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల లైఫ్ స్కిల్స్ ఎక్కువ వచ్చాయి, వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ ఉంది, మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఫార్ములాస్ అడిగితే చెప్తారు. వీళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, యావరేజ్ కూడా పాస్ అవుతాడు, పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత లైఫ్లో ఏం చేయాలంటే బ్లాంక్ ఫేస్ ఉంటుంది వీళ్ళకి. టాపర్స్కి ఏం చేయాలి అంటే ఇది తప్ప అది లేదు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బాగా చదువుకుని డాక్టర్ అయిపోయాడు, తన లైఫ్లో ఆప్షన్ ఏముంది? ఒక డాక్టర్గా ఉండిపోవాలి. ఒక వ్యక్తి ఫెయిల్యూర్, తనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఏమైనా చేసుకోవచ్చు తను. అంటే ఏ ఫీల్డ్కైనా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా, ఏ స్కిల్ అయినా నేర్చుకుని ముందుకెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మన ఫోకస్ వేటి మీద ఉంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి స్టూడెంట్స్ కూడాను చదువు 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 అనే కాకుండా చదువుతో పాటు ఇంకే జీవితం ఉందో కూడా వాళ్ళకి చెప్పగలగాలి. వాటిని కూడా మనం వాళ్ళకి చెప్పగలగాలి. చెప్తే అప్పుడు వాళ్ళు కూడా, ఒకప్పుడు ఏంటి, బ్యాంక్ బెంచర్స్ మాత్రమే చదువుకొని వాళ్ళు మాత్రమే బెస్ట్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళు పనులు చేస్తున్నారు టాపర్స్ అని. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాంక్ బెంచర్లో ఉండే ఆ మైండ్ సెట్కి ఎడ్యుకేషన్ కూడా తోడవుతా ఏమవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, కార్పెంటర్ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తికి ఎడ్యుకేషన్ ఉంటే ఆర్కిటెక్చర్ అవుతారు. నెలకు 30,000 సంపాదించాడు, 3 లక్షలు సంపాదిస్తాడు. సో ఎడ్యుకేషన్ యాడప్ పాయింట్ అవ్వాలి స్కిల్ కోసం.